మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకు రిసార్ట్గానే కొనసాగించాలని భావిస్తున్నామని చెప్పింది. ఇక దీనిని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం అంటే పీపీపీలో పెద్ద సంస్థలకు ఇస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. గత వైసీపీ ప్రభుత్వం సుమారు 450 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసి నిర్మించినటువంటి ప్యాలెస్ను ఏ విధంగా ఉపయోగించుకోవాలని అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని 6 నెలల క్రితం ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఇది ఒక పెద్ద కంపెనీకి పెద్ద రిసార్ట్గా ఇవ్వాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి తాడేపల్లి ప్యాలెస్లో లేదంటే యలహంక ప్యాలెస్లో నిద్ర పట్టట్లేదంట. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే తను ఒక అపురూపంగా నిజంగా గత 5 సంవత్సరాలు రాష్ట్రానికి ఏమైనా చేశారంటే 450 కోట్లు పెట్టి ఆయన ఇల్లు కట్టించుకున్నాడు రిషికొండ ప్యాలెస్ పైన. సో మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ ఇంట్లోనే ఆయన కాపురం పెట్టాలని కూడా ఆలోచించారని చెప్పి గతంలో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వస్తున్నారు, అక్కడే కాపురం పెట్టాలనుకుంటున్నారు, ఆ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నారని కూడా గతంలో వార్తలు కూడా వచ్చాయి, మనం చూసాం. సో వారు కూడా మాట్లాడారు ఆ పార్టీకి సంబంధించిన నేతలు. సో ఇప్పుడు దాన్ని ఒక రిసార్ట్కి ఇస్తున్నటువంటి నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే నిద్రపట్టట్లేదట. ఏంది ఇట్లా అయిపోయింది, నేను ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయిందనే టెన్షన్లో వారు ఉన్నారని వార్తలు కూడా తెలుస్తూ ఉన్నాయి. ఇక కమిటీ సభ్యులైనటువంటి దీంట్లో ఏదైతే ఈ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ జిల్లా కలెక్టర్తో కలిసి నిన్న సాయంత్రం భవనాన్ని దానిని ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కూడా పరిశీలించారు. అనంతరం లాసాస్ బే కాలనీలోని యాత్రి నివాస్లో వారు సమావేశం కూడా అయ్యారు. పలు అంశాలపై కూడా దీనికి సంబంధించి చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రిషికొండ ప్యాలెస్ను ఆతిథ్య రంగానికే కేటాయించాలంటూ కూడా ప్రాథమికంగా కమిటీ అభిప్రాయపడుతోందంటూ కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి. ఇక విశాఖపట్నం ప్రజల సెంటిమెంట్ను కూడా గౌరవిస్తూ ఒక బ్లాక్లో, దీంట్లో చాలా పెద్ద 3 బ్లాకులుగా ఉన్నాయి, ఒక బ్లాక్లో కల్చరల్ లేదా హెరిటేజ్ సెంటర్ కూడా నిర్వహణకు కేటాయించేందుకు సూచన కూడా చేస్తున్నామని కూడా చెప్పారు. త్వరలోనే తమ నివేదికను ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగేటటువంటి మంత్రివర్గ సమావేశంలో సమర్పిస్తామంటూ కూడా చెప్పారు. ఈ భవనం వినియోగంపై ప్రజల నుంచి అభిప్రాయాలు కోరినప్పుడు పలు ప్రతిపాదనలు కూడా వచ్చాయని వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. కొందరైతే మానసిక వైద్యశాలగా మార్చాలని కొద్దిమంది, స్టేట్ గెస్ట్ హౌస్గా ఉంచాలని మరికొద్ది మంది, కొందరైతే కూల్చేయాలన్నారు. ఎందుకంటే ప్రజావేదిక జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే కూల్చేశారో దీన్ని కూడా అట్లాగే కూల్చేయాలంటూ కూడా కొద్దిమంది ప్రతిపాదన చేశారు. కానీ ప్రభుత్వం ఆ విధంగా ఇది కన్స్ట్రక్షన్ చేసే ప్రభుత్వం, కూల్చివేసేది కాదు అంటూ కూడా ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి స్పందన ఆ విధంగా చేయలేము అని కూడా చెప్తున్నారు ప్రజాధనం కాబట్టి. ఇక మెజార్టీ అభిప్రాయం మేరకు రిసార్ట్గానే కొనసాగించాలని భావిస్తున్నామని కూడా చెప్పారు. భవనం నిర్వహణకు నెలకు దాదాపుగా 25 లక్షలు, అందులో విలువైన వస్తువుల నిర్వహణకు 1.5 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో మామూలు విలాసవంతమైనటువంటి వస్తువులు దాంట్లో అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ఫ్యాన్ కూడా దాదాపుగా 4.5 లక్షలు 4 లక్షలు ఉంటుందని చెప్పారు, సీలింగ్ ఫ్యాన్. సో దాంతో నిజంగా ఒక పేద కుటుంబం ఇల్లు కట్టుకోవచ్చు. అట్లాంటి ఫ్యాన్లు కూడా వారు ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో కొన్ని సంస్థలు రిషికొండ కింద ఉన్నటువంటి భూమి కూడా ఇస్తే బాగుంటుంది, అభివృద్ధి చేస్తామంటూ కూడా మాట్లాడినట్టుగా చెప్పారు. త్వరలో అధికారికంగా నోటిఫికేషన్ కూడా ఇచ్చి ఆసక్తి కలిగినటువంటి సంస్థలను ఆహ్వానిస్తామంటూ కూడా చెప్పారు. ఇక భవనంలో ఓ బాత్రూమ్ 450 చదరపు విస్తీర్ణంలో ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ కూడా చెప్పారు. అంటే గత ప్రభుత్వం సామాన్యుడికి సెంటు స్థలంలో అంటే 270 చదరపు అడుగుల ఇల్లు ఇస్తామని చెప్పి నాటి సీఎం తన బాత్రూమ్ మాత్రం అంతకు రెట్టింపు సైజులో కట్టుకోవడం దుర్మార్గం అంటూ కూడా చెప్పారు. నిజంగా పేదలకు ఇచ్చేటటువంటి భూమి, ఇల్లు 250 చదరపు గజాల స్థలం, 270 చదరపు అడుగుల స్థలం ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన బాత్రూమ్నే దాదాపుగా 450 చదరపు అడుగుల విస్తీర్ణంలో బాత్రూమ్ కట్టుకున్నారు. అంటే పేదవాడిని ఏ విధంగా వాళ్ళు చూస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు బాత్రూమ్ సైజులో పేదవాడికి ఇల్లు కట్టిస్తామని చెప్పడం ఎంత దుర్మార్గం. సో ఈ చర్చ కూడా జరుగుతూ ఉంది. ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. పూర్తిగా మార్బుల్ డిజైన్ కోసం చదరపు అడుగుకు 6,450 ఖర్చు చేశారంట చదరపు అడుగుకు మార్బుల్ కోసం. సో అట్లాగే 12 లక్షలకు పైగా ఉందని, ఏది బాత్ టబ్ 12 లక్షలకు పైగా ఆ బాత్ టబ్ ఉందంట. అవసరమా అది? అంత పెద్ద బాత్ టబ్ కట్టుకొని ఏం చేస్తారు ఆయన?
అందులో కమోడీ మనం చూస్తూ ఉంటాం కదా, దాంట్లో కూర్చొని కమోడీ విలువ 4 నుంచి 5 లక్షలు ఉంటుందంట. అంటే పేదవాడికి నిజంగా ఒక ఇల్లు కూడా కట్టుకోవచ్చు ఆ డబ్బుతోని. జగన్మోహన్ రెడ్డి గారు వాడేటటువంటి కమోడీ ఖర్చు 5 లక్షలంట. సో ఇట్లా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టు కట్టినటువంటి ఈ ప్యాలెస్ను నిర్వహణే చాలా ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇవన్నీ కూడా ఈ రిసార్ట్కి ఇస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర పట్టట్లేదంట. మరి నేనేదో మళ్ళీ అధికారంలోకి వచ్చి అందులో కాపురం పెట్టాలనుకున్నాను, మరి వీరేమో రిషికొండ ప్యాలెస్ను ఈ విధంగా రిసార్ట్కి ఇస్తున్నారు, నా పరిస్థితి ఏంటి అని నిన్నటి నుంచి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి మనం పూర్తిగా చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు జనసేన పార్టీ నుంచి కృష్ణవేణి గారు, నమస్తే అండి. అట్లాగే రాజకీయ విశ్లేషకురాలు శ్రీలీల గారు, నమస్తే. అదేవిధంగా ఇటు టీడీపీ పార్టీ నుంచి విజయ్ కుమార్ గారు. అందరికీ నమస్కారం. ముందుగా శ్రీలీల గారు నమస్తే. నమస్తే అండి పవన్ గారు. ఏంటి మేడం, దీన్ని అయితే ప్రస్తుతం చాలా అభిప్రాయాలు తీసుకున్న నేపథ్యంలో ఈ రిసార్ట్కి ఒక ఇవ్వాలని ఆలోచించారట. నిజంగా దానికి ఇచ్చినా కానీ చాలా పెద్ద ఖర్చు అవుతుంది. మరి ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ విధంగా చేస్తే బాగుంటుందని ప్రభుత్వం అయితే నిర్ణయించినట్టుగా తెలుస్తోంది నిన్న కమిటీ